स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि चातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 88వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. యదా కృతాంభూనిధి సేతు బంధనః కరస్థలాధః కృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవః తదా శివార్చస్తవ భావన క్షమః. యదా కృతాంభూనిధి సేతు బంధనః करस्थलाधः कृतपर्वताधिपः भवानि ते लङ्घितपद्मसम्भवः तदा शिवार्चस्तव भावनक्षमः. మనకు లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు? నీ ఇంటికి వస్తే నువ్వు ఎలా ఎలా సత్కారాలు చేస్తావో నాకు తెలుసయ్యా. నీ దగ్గర ఉన్నవి విషము, పాములు, పులి చర్మము, గజ చర్మము, ఇవే నీ దగ్గర అసలు ఏమున్నాయి చెప్పు అని ఎగతాళి చేస్తూ లాస్ట్ లో నీ దగ్గర ఒకటి ఉంది, అది నాకు ఇవ్వు, నీ పాదాల మీద భక్తిని స్థిరంగా ఉండనివ్వు అని అడిగారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం అడుగుతున్నాడు? ఓ శివ, నీ కరుణకు నేను ఎలా నోచుకోగలనయ్యా అని అడుగుతున్నాడు. అలా నోచుకోవడానికి కొందరు మహనీయుల కథలు చెప్తున్నారు. వాళ్ళలాగా నేను గొప్పవాణ్ణి కాదయ్యా, మరి నాకు ఎలా నీ కరుణ దొరుకుతుంది అని అడుగుతున్నారు. ఎన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో అసలు అర్థమే కావడం లేదు ఆది శంకరాచార్యులు వారు. ఇవన్నీ మన కోసం ఎంతో అందంగా అందిస్తున్నారు. ఒక్కసారి పద విభాగం చూద్దాం, తర్వాత అర్థం తెలుసుకుందాం. శివ, ఓ సాంబమూర్తి, యదా ఎప్పుడు, కృత చేయబడిన, అంభోనిధి సముద్రమందు, సేతు బంధన వారధి నిర్మాణం కలవాడను, కరస్థల అరచేతితో, అధఃకృత దిగువకి అంటే కిందకి అణచబడిన, పర్వాధిప పర్వతాధిప అంటే వింధ్య పర్వతం యొక్క అహంకారాన్ని అణిచాడు. ఎవరు? అగస్త్యముని. అదే గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఆయన. లంఘిత అతిశయింపబడిన, పద్మ సంభవ బ్రహ్మదేవుడు కలవాడు, తదా అప్పుడు, తే నీ యొక్క, అర్చ పూజయందు, స్తవ స్తోత్రమందు, భావన ధ్యానమందు, క్షమ సమర్థుడను, భవాని అవుతాను. వాళ్ళలాగా నేను ఎలా పూజ చేసి స్తోత్రం చేసి ధ్యానం చేసి అలాంటి సమర్థత తెచ్చుకుంటాను అని అడుగుతున్నాడు. శివ, సముద్రానికి వంతెన కట్టిన శ్రీరాముడు అరచేతితో వింధ్య పర్వతం యొక్క అహంకారాన్ని కిందకి నేల కనిచిన అగస్త్యుడు, బ్రహ్మదేవుడి కన్నా ధ్యానంలో బ్రహ్మదేవుడు ఎక్కువ అన్నమాట, ఆయన కంటే ఎక్కువ వాణ్ణి కాదు. మరి నీ పూజా స్తోత్ర ధ్యానాలు చేయటానికి నాకు సమర్థత లేదు. అలాంటప్పుడు నీ కరుణను నేను ఎలా నోచుకోగలను అని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ ఏంటంటే ఆ ప్రశ్నకి అర్థము తెలుసుకుందాం మనం ఒకసారి. వివరంగా చెప్తున్నాడు ఆయన. మనకు ఇక్కడ ఏంటి, చాలా మంది మహనీయుల గురించి చెప్పారు. ముందుగా శ్రీరాముడి గురించి. నేనేమి శ్రీరాముణ్ణి కాను, సముద్రాన్ని అదుపులో పెట్టి వారధి కట్టలేను, కోతి మూకతో దండు వెడలి రాక్షస శక్తుల్ని దునుమాడలేను, చిన్నపాటి కష్టాలనే కడలిలా భావించి బాధపడిపోతూ ఉంటాను అని శ్రీరాముడి గురించి చెప్తున్నారు. శ్రీరాముడుని ఏ విశేషంలో గొప్పగా చెప్తున్నారు? శ్రీరాముడు పూజ చేయటంలో గొప్ప విశేషత కలిగిన వాడు. ఆయన ఎప్పుడు శివ పూజ చేస్తూనే ఉంటారు. ఇక ఆ తర్వాత అగస్త్యుడి గురించి వివరిస్తున్నారు. నేనేమి అగస్త్యుణ్ణి కానయ్యా, సూర్యగమనాన్ని సైతం అడ్డుకుంటూ పెరిగిపోయిన వింధ్య పర్వతాన్ని చేతితో శాసించలేను, కాలానికి లోబడి నేను కేవలం కాలానికి లోబడి మాత్రమే ప్రవర్తించేవాడిని కానీ దానిని శాసించే శక్తి నాకు అస్సలు లేదయ్యా, నేనేమి అగస్త్యుడంత గొప్పవాడిని కాదు స్తోత్రాలు చేయడానికి అన్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు
గొప్ప ధ్యానపరుడంట. అంటే ధ్యానంలో ఆయనకి మించిన వారు లేరు. నేనేమి పద్మ సంభవుడైన బ్రహ్మను కాను. అంటే పద్మంలో నుంచి సంభవించాడు కదా ఆయన. అలాంటి బ్రహ్మను కాను. పై ఎత్తున ఉన్న నిన్ను ఎగిరి వెళ్ళి చూడలేను. ఈ దేహ పంజరంలో చిక్కుకొని ఉన్నాను నేను. ఆయనలాగా నేను ఏం పక్షి రూపం ఎత్తాడు ఆయన? హంసలాగా వెళ్ళి పైకెళ్ళి ఆయన శిఖరాన్ని అంటే ఆయన తలాన్ని చూద్దామనుకున్నాడు. అలా నేను ఎగిరి వెళ్ళలేనయ్యా. ఎందుకు? నేను ఈ దేహం అనే పంజరంలో చిక్కుకొని ఉన్నాను. అందువల్ల నాకు తోచిన రీతిలో నీకు అర్చనలు చేస్తున్నాను. నాకు వచ్చిన రీతిలో నీకు స్తోత్రాలు చదువుతున్నాను. కేవలం, కేవలం భావధ్యానం చేత నిన్ను ఎలా పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నన్ను దయచేసి కరుణించి నా అర్చనలన్నీ స్వీకరించి నన్ను తరింప చేయవయ్యా అని చక్కగా అడుగుతున్నారు. మరి ఈ ముగ్గురు మహనీయుల్ని ఎందుకు చెప్పారు అనేది మనం చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఓం నమ శివాయ.